హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 5 సంవత్సరాల ఎదురు చూపులకి నిలువెత్తు నిదర్శనం. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నుంచి ఒక మూవీ కూడా లేదు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 5 సంవత్సరాల ఎదురు చూపులకి నిలువెత్తు నిదర్శనం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట వదిలినటువంటి ఒక్క సింగిల్ సాంగ్ అనేది. సో ఫ్యాన్స్ ఎదురు చూపులకి ఆల్రెడీ 'హరిహర వీరమల్లు' అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా సో ఆ మూవీ అనేది ఫ్యాన్స్ అంచనాలని రీచ్ అవ్వలేదనే చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ ఇదంతా ఇక టోటల్గా వేసుకుంటే వాళ్ళ అంచనాలని రీచ్ కాలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ ఓజీ మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో, అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కోరికలన్నీ తీసుకుని ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పేసి ఒక్క సాంగ్తో నిరూపించారు పవన్ కళ్యాణ్ గారి డై హార్డ్ ఫ్యాన్ అయినటువంటి సుజిత్ గారు. అంటే ఒక డై హార్డ్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనడానికి ఈ ఒక్క సాంగ్ అనేది నిదర్శనం అనమాట. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొన్ని మూవీస్కి వర్తిస్తుంది అది ఆ ఇంపాక్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో 'బద్రి' అనేటువంటి ఒక సినిమా వచ్చింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది 'బద్రి' అనేటువంటి సినిమా వచ్చింది. ఆ 'బద్రి' ఇంపాక్ట్ అనేది జనాల్లో ఆ రోజుల్లో కుర్రవాళ్ళు కొన్నాళ్ళ వరకు ఆ మేనరిజం గానీ, ఆ డైలాగులు గానీ ఎక్కడ చూసినా అదే కనపడుతూ ఉండేది. 'బద్రి బద్రి నాథ్' అనేటువంటి డైలాగ్ గానీ, అందులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మేనరిజం గానీ, అంటే ఆయన బైక్ రైడ్ చేసే విధానం గానీ, బైక్ నుంచి దిగే విధానం గానీ, సో ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ మేనరిజం గానీ, సో కొన్నాళ్ళ వరకు కుర్రకారంతా ఆ సునామీలో కొట్టుకుపోయారనమాట. అలాగే తర్వాత వచ్చినటువంటి 'జానీ' మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి, దర్శకత్వం వహించినటువంటి 'జానీ' మూవీ ఏదైతే ఉందో, అంటే మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ మూవీ సృష్టించినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉందంటే, అంటే ఒక ఫ్లాప్ మూవీతో కూడా రికార్డు క్రియేట్ చేసి చూపించవచ్చా అని చెప్పేసి ఆయన ఒక రికార్డు క్రియేట్ చేసి చూపించారనమాట. ఆ రికార్డ్ ఏంటంటే, అప్పట్లో 'జానీ' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హ్యాండ్ కర్చీఫ్‌తో దాని మీద 'జానీ' అని పేరు రాసి కింద కాళ్ళకి కట్టుకోవడం, తర్వాత తలకు కట్టుకోవడం. ఈ మేనరిజాన్ని కూడా అప్పట్లో కాలేజీ కుర్రోళ్ళు కొన్నాళ్ళ వరకు ఆ మేనరిజాన్ని అలాగే ఫాలో అయ్యారన్నమాట. అంటే ఒక ఫ్లాప్ మూవీకి కూడా ఆ మేనరిజాన్ని అలాగా ఫాలో చేపించగలిగేటువంటి సత్తా, స్టామినా ఉన్నటువంటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారనమాట. సో రేపొద్దున్న ఈ 'దే కాల్ హిమ్ ఓజీ' అనేటువంటి మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్ కొన్నాళ్ళ వరకు ఈ మేనరిజంలో అలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కొన్నాళ్ళ వరకు. అంటే అలాంటి కొన్ని మూవీస్‌లో రేపొద్దున్న ఈ 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఒకటి నిలవబోతుందనమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ మూవీ అనేది 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫస్ట్ సింగిల్ సాంగ్‌తో ఇది యూట్యూబ్‌లో ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందనమాట. ఆ రికార్డ్ ఏంటంటే, అంటే 24 అవర్స్‌లో అత్యధిక లైక్స్ సాధించినటువంటి సాంగ్‌గా ఇది రికార్డు సృష్టించిందనమాట. అంటే టాప్ 4లో చూసుకుంటే ఆ 3 మూవీస్ పవన్ కళ్యాణ్ గారియే ఉన్నాయి. అంటే 3 రికార్డ్స్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డ్ అనేది సూపర్ స్టార్ మహేష్ గారి పేరు మీద ఉందనమాట. మహేష్ బాబు గారి పేరు మీద ఉంది ఈ రికార్డ్ అనేది. ఏది 24 అవర్స్‌లో అత్యధికంగా లైక్స్ తెచ్చుకున్నటువంటి రికార్డ్ అనేది మహేష్ బాబు గారి పేరు మీద ఉంది. ఇప్పుడు 24 అవర్స్ అవ్వకముందే, అంటే 20-21 గంటల లోపే ఈ రికార్డ్‌ని ఓజీ సింగిల్ సాంగ్ అని తుడిచిపెట్టేసిందనమాట. ఏది 24 గంటలు కాకముందే. 24 గంటల రికార్డ్ అనేది 24 గంటలు కాకముందే 8,07,000 లైకులతో, కేవలం 21 గంటల్లోనే 8,07,000 లైకులతో మహేష్ బాబు గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డ్‌ని తుడిచిపెట్టేసింది 24 గంటలు కాకముందే. అంటే 21 గంటల లోపే. సో ఇప్పటికి మనం వీడియో చేసే టయానికి ఈ సంఖ్య అనేది 8,90,000, నాకు తెలిసి 9,00,000కు వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అంటే నాకు తెలిసి ఈ విషయాన్ని ఫ్యాన్స్ కొంచెం సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే గతంలో రిలీజ్ అయినటువంటి 'హరిహర వీరమల్లు' మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీకి ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్‌ని తుడిచిపెట్టి అత్యధిక వ్యూస్ సాధించినటువంటి ఆ వీడియోగా 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అనేది నిలిచిందనమాట. అంటే ట్రైలర్ అనేది అత్యధికంగా మిలియన్స్‌లో వ్యూస్ తెచ్చుకునే రికార్డు సాధించినప్పటికీ కూడా దానికి లైక్స్ అనేవి లేవు. అంటే కొంతమంది ఈ లైక్స్ లేకపోవడం మూలంగా ఏమన్నారంటే, ఇదంతా ఫేక్ వ్యూస్, ఎందుకంటే వ్యూస్ అనేవి ఉన్నప్పుడు లైక్స్ కూడా ఉండాలి కదా, మరి లైక్స్ ఎయ్యి, ఇదంతా ఫేక్ వ్యూస్ అని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు. సో ఆ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారిగా గుద్ది పడేశారు లైక్లు అనేవి. సో గుద్దితే వచ్చి నెంబర్ 1 ప్లేస్‌లో నిలబడిందనమాట. సో కేవలం 24 అవర్స్‌లో ఉన్న రికార్డ్‌ని 24 అవర్స్ కాకముందే 20-21 అవర్స్‌లోనే ఆ రికార్డు, మహేష్ బాబు గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డు తుడిచిపెట్టేసింది ఓజీ సింగిల్
సింగిల్ సాంగ్ అనేది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెప్పేసి తమన్ గారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మీకు వదిలింది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక నెక్స్ట్ మంత్ మీకు అప్డేట్స్ అనేవి వెల్లువలా రాబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి అని చెప్పేసి తమన్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. జస్ట్ ఒక సింగిల్ సాంగ్‌కే ఈ విధంగా రికార్డులు సృష్టిస్తే రేపు పొద్దున్న మిగిలినటువంటి సాంగ్స్ దాంతోపాటు టీజర్, ట్రైలర్, ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో, ఇది ఇవాల్టి ఓజీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.